అతని కూతుర్ని ప్రేమించాడు. నా కూతుర్ని నువ్వు ప్రేమించడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయి వెంట పడ్డాడు. ఎన్నిసార్లు చెప్పాలి, నా కూతురు వెంట పడొద్దని చెప్పానా అని వార్నింగ్ ఇచ్చాడు. మారలేదు. ఎందుకో అతనిపై నమ్మకం లేని ఆ తండ్రి తన కూతుర్ని ప్రేమించిన వాడిని ఈ భూమి మీదనే లేకుండా చేయాలనుకున్నాడు. పిలిచాడు, మాట్లాడాడు, చంపేశాడు, కాల్చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్జానాయక్ తండాలో 9వ తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండడంతో దశరథ్పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు. నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగులబెట్టినట్టు సమాచారం. అయితే దశరథ్ను చంపిన అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు దశరథ్ కోసం కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తున్నారు. వ్యక్తి మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించారు. కాగా దశరథ్ 4 రోజుల నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడు దశరథ్కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.